నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ నేను మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్ అంటే నాకు అర్థం తెలియదు. ఇవాళ రేపు అంటే కోట్లున్నా వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ లైఫ్స్ లీడ్ చేస్తుంటారు, లేదా కోట్లు ఉన్నా వాళ్లకు ఆ మనీ ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. అంటే ఈ మిడిల్ క్లాస్ అనే వర్డ్ కన్ఫ్యూజన్కి గురి చేసే వర్డ్. అసలు మిడిల్ క్లాస్ అంటే ఏమి, మిడిల్ క్లాస్ ఎక్కడున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మూడు ప్రశ్నలు అంటే మన సొసైటీలో కొనసాగుతూనే ఉంటాయి. సొసైటీలో ఈ క్లాసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికో 2 ఎకరాలు ఉన్నాయి, అది సడన్గా అక్కడ భూమి వచ్చింది, 2-3 కోట్లకు అమ్ముకున్నాడు అంటే ఆయన అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళిపోతాడు. ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళిపోతాడు. అయితే ఆయన స్పెండింగ్ హ్యాబిట్స్ కొంతమంది చేంజ్ అవుతాయి, కొంతమంది కావు. అంటే ఈ సడన్ షిఫ్ట్ ఇన్ క్లాసెస్ అంటే ఆయనతో పాటు ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఈయనతో పాటు పెరగాలని ట్రై చేస్తారు. అంటే ఈ సడన్ వెల్త్ జనరేట్ కావటం వల్ల ఈ సొసైటీలో స్పర్ధ మొదలవుతుంది. అంటే రేస్. అరే వీడికి ఎట్లా వచ్చినాయి ఇన్ని పైసలు, వీడు లక్కీ కదా, వాడికి 2 ఎకరాల ల్యాండ్ ఉంది, లక్కీ కదా వీళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఉంది, లక్కీ కదా వీళ్ళకు ఆస్తులు ఉన్నాయి, లక్కీ కదా ఆయనకు బాగా కట్నం దొరికింది. అంటే ఈ టోటల్ లక్ మీద మిడిల్ క్లాస్ ఆశలు ఉంటాయి. అంటే ఎలాగైనా తన భూమికి వాల్యూ రావాలి, ఎలాగైనా తాను మిస్టేక్ చేసి కొన్న ప్లాటుకు భారీ విలువ పెరగాలి. అంటే లైఫ్లో లక్ మిస్టేక్స్ పై అంటే మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. ఆ మిస్టేక్స్ చేయడం పక్కన పెట్టేసి లక్ పై ఆధారపడతాడు. అంటే మిస్టేక్స్ చేస్తూనే ఉంటాడు, లక్ రావాలని ఆశపడుతూ ఉంటాడు. ఈ కేటగిరీనే మిడిల్ క్లాస్ అని నేనంట. అయితే ఈ మిడిల్ క్లాస్ స్పెషాలిటీ ఏమంటే, తాము ఏ టైపు భూమిపై నిల్చున్నాము అని వాళ్ళు ఎప్పుడు కింద తిరిగి చూసుకోరు. ఎప్పుడు స్ట్రైట్ అన్నది చూస్తారు, లేదా పైన అన్నది చూస్తుంటారు. అందుకోసమే ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు ఈ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసి తాము గ్రో అయిపోతారు. ఈ మిడిల్ క్లాస్ ఇక్కడనే ఉండిపోతుంది. ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ అంటే మీకు చులకన అంటారు. కాదు, చులకనే 100% చులకనే. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్లకు ఏ సబ్జెక్టు బుర్రకు ఎక్కదు, ఏ సబ్జెక్టు అంత ఈజీగా బుర్రకు ఎక్కదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మభ్యపడే ఉంటారు. అంటే ఎప్పుడు డ్రీమ్స్లో తేలాడుతూ ఉంటారు. ఏది రియల్ కాదో దాని వెంట పడడము, ఏది సాధ్యమో అది ఈజీగా తీసుకోవడము. అందుకోసం నేను థంబ్నెయిల్లో రాసిన బాలకృష్ణ డైలాగ్, అది బాలకృష్ణ తప్పుగా పలికిండు హిందీ డైలాగ్. చాలా మంది అది ఎవరు పాయింట్అవుట్ చేయలేదు. దిమాగ్ బ్రెయిన్ రెండు చెవుల మధ్యలో, దో కానో కే బీచ్ మే క్యూ రహతా హై అని బాలకృష్ణ అడిగితే దానికి మళ్ళీ బాలకృష్ణనే జవాబు చెప్తాడు. జబ్ కానో పే భైరీ పడతా హై అనాలి.
ఆయన ఏమన్నాడు, కాన్ భైరీ పడతా హై అన్నాడు. కాన్ భైరీ కాదు, కానోపే భైరీ అంటే చెవిపై ఒక్క దెబ్బేస్తే, జబ్ కానోపే భైరీ పడతా హై బాత్ సమజ్ బాత్ భేజే మే గుస్తీ హై. అంటే ఎన్ని ఏండ్లున్నా మన హిందీ ఎంత కోట్లు సంపాదించినా హిందీ రాదు. पता है भेजा दो कानों के बीच में क्यों रहता है అంటే नहीं అంటారు. అంటే जब कानों पे भैरी पड़ता है तो बात दिमाग में घुसता है, भेजे में घुसता है అంటారు. कान भैरी पड़ता है కాదు, कानों पे भैरी पड़ता है. कान भैरी पड़ता है అంటే చెవులు వినిపించవు అని అర్థం. కానో పే భైరీ, భైరీ అనేది హిందీ వర్డ్. అది మనం హైదరాబాద్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఏ భైరీ దేతో అంటారు. భైరీ అంటే చెవుల మీద గట్టిగా వేయటం మీద భైరీ. అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకు మామూలుగా తత్వం బోధం మనం చెప్పామనుకోండి అని 100 ప్రశ్నలు వేస్తారు. ఎంత సన్నాసులు ఉంటారంటే, అంటే కోట్లు ఉంటాయి, మరి నేను లేదన్నాను, కోట్లు ఉంటాయి, బ్యాంకులలో కోట్లు ఉంటాయి, గంపెడు గంపెడు బంగారం ఉంటుంది. కానీ ఇది మిడిల్ క్లాస్ వ్యక్తిత్వాన్ని, బ్రెయిన్ని ఇంప్రూవ్ చేయవు. ఇప్పుడు చాలామంది అంటారు, ఓే మాకు ఆస్తులు ఉన్నాయి, మేము అన్నీ ఉన్నాయి, మాకు ఇన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అంటారు. నేను లేదన్నా సార్, మీకు అన్నీ ఉంటాయి కానీ ఇదే ఉండదు. ఇది ఉండకపోయినా మీకు అన్నీ ఉంటాయి. అదే మిడిల్ క్లాస్ స్పెషాలిటీ. కానీ మిడిల్ క్లాస్లో ఉండిపోతారు. ఆ థింకింగ్ కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీని ఉంటుంది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి. అయితే నేను 1000 రూపీస్ ఉంటే నేను పర్ ప్లేట్ 50 రూపీస్ లేదా మ్యాక్సిమం 100 రూపీస్ అయ్యే హోటల్లో పోయి చాట్ తింటాను. కానీ నేను 1000 రూపీస్ పెట్టుకొని ఒక 3 స్టార్ హోటల్కి పోను. ఎందుకంటే ఒక 3 స్టార్ హోటల్కి పోతే అదే చాటు 500 రూపాయలు 300 రూపాయలు అవుతుంది. అంటే మన దగ్గర 1000 ఉన్నాయని 100 మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుసు. కానీ అదే 100 మంది మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా తక్కువ మంది 50 రూపాయలు చాట్ తింటారు, చాలా ఎక్కువ మంది ఈ 300 రూపాయలు చాట్ తింటారు. అంటే మీరు అసలు 50 రూపాయల చాట్ కూడా తినొద్దు, బండి మీదే 20 రూపాయలు తినాలి. కానీ జనాలు ఏం చేస్తారు, మిడిల్ క్లాస్ కదా, మిడిల్ క్లాస్ అంటే మామూలు క్లాస్ కాదు. సంపాదన లేకపోయినా సంపాదించే, అంటే విపరీతంగా సంపాదించే వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తారో ఆ స్థాయిలోనూ ఉండాలని కోరుకునే వ్యక్తులే, శక్తులే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు. నేను చాలా టైము ఇండైరెక్ట్ చెప్తుంటా, క్యాష్లో ఉండండి. ఎస్పెషలీ మిడిల్ క్లాస్ వాళ్ళు క్యాష్లో ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఆ వ్యాధి ఉంటుంది. అంటే ఇల్లు తీసుకునే వ్యాధి, ఇల్లు కట్టుకునే వ్యాధి. ఈ ఇల్లు అనేది పెద్ద వాళ్ళకు ఒక సవాలుగా వాళ్ళే మార్చేసుకుని లైఫ్ అంతా ఈఎంఐలు కడుతుంటారు. నేను ఎప్పుడు చెప్పేది ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు, మీ సంపాదించే సంపాదన ఒక 40% మీరు వృద్ధులైతే ఏమి అనే ఒక క్వశ్చన్ మార్క్కి అలొకేట్ చేసుకోవాలి. మీరు 100 సంపాదిస్తే 40 రూపాయలు మీరు వృద్ధులైతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అని అలొకేట్ చేసుకోవాలి. దాంట్లో
20% ఎమర్జెన్సీకి ఎప్పుడూ ఫ్రీగా ఉంచాలి. ఎమర్జెన్సీకి ఎప్పుడూ ఫ్రీగా ఉంచాలి. 40% ముసలితనానికి కేటాయించాలి. 20% ఎమర్జెన్సీకి ఎప్పుడూ ఉంచాలి. మిగిలిందంతా 40%. 40%లో 30% మీ తక్షణ అవసరాలకు కేటాయించాలి. అయిపోయిందా? ఎంత అయింది? 60 + 30 90. 10% మీ సంతోషాల కోసం ఖర్చు పెట్టాలి. మీరేం చేస్తారు? 40% దాటిచ్చేస్తారు మీ సంతోషాల కోసం, మీ స్వర్గాల కోసం. అంటే మీ సంతోషం ఒక వడ్డీ కింద కట్టే అమౌంట్ మీకు సంతోషం ఇస్తుందంటే దీనికన్నా వెర్రితనం ఇంకోటి లేదు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కేటాయిస్తే మీరు 10% మీ ఆనందం కోసం ఖర్చు పెడతారు కదా, అది అంటే మీకు సంతోషాన్ని ఇస్తుంది ఆ 10%. కానీ మీ వెర్రి ఉంది కదా, అంటే నా 60% 70% నేను ఇంటి మీద ఖర్చు పెట్టి ఒక ఇల్లు కొనుక్కొని దానికి ఈఎంఐ కడుతూ నా జీవితకాలం దానికోసమే అంకితం చేయాలనే భావన ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని టోటల్గా కుంగదీస్తుంది. వాళ్లకు మిడిల్ క్లాస్ వాళ్లకు ఉండేది రెండే 2 ఆశలు. ఒకటి, పిల్లలు చదివి ఉత్తములు. ఈ భాషలో కూడా తేడాలు ఉన్నాయి. చదువుకొని ఉత్తములు కావాలి అనేది వాళ్ళ మొదటి కోరిక ఉంటుంది. ఈ ఉత్తములు అంటే ఏమి అంటే మళ్ళీ వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కొని వాడు కూడా ఈఎంఐ కట్టాలి. అందుకోసం మిడిల్ క్లాస్గా ఉండిపోతున్నట్టు మెయిన్ కారణం ఇదే. వీడు తప్పు చేస్తాడు, ఫౌండేషన్ వేస్తాడు, ఇంకా రెండోడికి కూడా అదే తప్పు చేయమంటాడు. అరే నువ్వు ఇంప్రూవ్ అయిపోరా, నేను తప్పు చేసిన అన్నాడు వీడు. అరే నేను ఎంత మంచి తప్పులు చేసిన తెలుసా, ఆ తప్పుల వల్లనే ఈ మాత్రంగా ఉన్నాము, నీవు ఇంకా మంచి మంచి తప్పులు చేయి. అయితే నా తరతరాలు కూడా మిడిల్ క్లాస్గా ఉండిపోతాం. అంటే మళ్ళీ జనాలు ఉండొచ్చు, మేము వెర్రోళ్ళమా, మేము మస్తుగా జమ చేసినాం. మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లం ఒకటే, వాళ్ళ చిన్న అచీవ్మెంట్స్ని చాలా పెద్దగా చూపిస్తారు. వాళ్ళ పెద్ద బ్లండర్స్ని బ్లాంకెట్ కింద వేసి చెద్దర్ కింద వేసి కప్పి పెట్టేస్తారు. అంటే విజిబుల్ మనకు వీళ్ళ చిన్న అచీవ్మెంట్సే ఉంటాయి. పెద్ద ఫెయిల్యూర్స్ని బ్లాంకెట్ కింద పర్ప్ కింద పెట్టేసి దాని మీద కూర్చొని ఉంటారు. అది పేలే వరకు వీళ్ళు అక్కడనే కూర్చొని ఉంటారు. అందుకోసము మిడిల్ క్లాస్ లైఫ్స్లో ఇంప్రూవ్మెంట్స్ రావు. ఇప్పుడు నాలాంటి వాడు ఏమైనా అన్నాడంటే ఒకటే కమెంట్స్ పెడతారు. అంటే వీళ్ళకు ఏడవడానికి చేత కాదు, ప్లస్ డైజెస్ట్ చేసుకోలేరు ఫెయిల్యూర్స్. ఎవరన్నా ఏమన్నా చెప్పిండ్రు అనగానే వాళ్ళకి మనం చూసుకుని అమ్మో వీడేం కరెక్ట్ చెప్పినట్టున్నాడు అని ఇంకా ఎదురుదాడి మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంటుంది, అరే ఇక్కడ తప్పు చేసి ఎవడో ఎత్తి చూపంగానే కరెక్షన్ చేసుకోరు, ఎదురుదాడి చేస్తారు. ఎదురుదాడి చేస్తారు సరే, ఎదురుదాడి చేసి వీళ్ళేమన్నా బాగుపడతారంటే పడరు, మళ్ళీ అదే తప్పులు చేయడం, దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం, దాన్ని మళ్ళీ బ్లాంకెట్ల కింద వేయడం. అంటే ఈ బ్లాంకెట్ కింద దాపెట్టడము అదొక అచీవ్మెంట్ కూడా చాలా మంది అంటే భావిస్తారు. అంటే వాళ్ళ లైఫ్లో చేసే బ్లండర్స్, నీచ నికృష్ట పనులు, అవి జీవితం మంచి కోసమే చేస్తున్నాము అంటే తిండి దగ్గర మిగిలిచ్చి డబ్బులు ఆదా చేయడము, అసలు లైఫ్కి కావాల్సిన సదుపాయాలను పక్కకు పెట్టి డబ్బు ఆదా చేయడము, అంటే చదువుపై విచ్చలవిడిగా పిల్లలపై ఖర్చు చేసి అదో పెద్ద అచీవ్మెంట్ అనుకోవడము, పనికి మాలిన వస్తువుని ప్రీమియం ఇచ్చి కొని ఈ వస్తువులు మేము కష్టపడి కొనుక్కోవడం అని గొప్పలు చెప్పుకోవడము. అంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు మీరు ఎంత
బోధించండి, మేము ఇదే కేటగిరీలు ఉంటాము. ఇప్పుడు అల్ట్రా లోవర్ మిడిల్ క్లాస్ వాడు చాలానే కష్టపడతాడు, వస్తాడు, కళ్ళు తాగుతాడు, ఉన్నది తింటాడు, బువ్వ పండుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, కష్టపడతాడు. అంటే తనకు కావాల్సినవి మినిమం రోజు పూర్తి చేసుకుంటుంటాడు. కానీ మిడిల్ క్లాస్ వాడు తనకు కావాల్సిన మినిమం కూడా పూర్తి చేసుకోకుండా ఏదో మ్యాక్సిమంగా జీతం లైఫ్లో అని పోయి ఆ మినిమం కూడా కోల్పోతాడు. అందుకోసము మిడిల్ క్లాస్ వాళ్ళు నేను చెప్పినట్టు సమయం ఉంది మిత్రమా, సమయం లేదు కాదు, సమయం ఉంది మిత్రమా, విజయమా ఎర్రి స్వర్గమా. నువ్వు విజయం వైపు పోతావా, లేదు ఈ ఎర్రి స్వర్గంలోనే ఉంటావా? మీ కళలు విపరీతంగా ఉంటాయి కాబట్టి మీ చుట్టుముట్టు ఉన్న జనాలందరూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు. మీకు ఎర్రి ఉంటుంది కాబట్టి దీన్ని వెర్రి అంటారు, నేను దాన్ని ఎర్రి అంట ఎటకారంగా. మీకు పిచ్చి ఉంటుంది, మీకు వీక్నెస్లు ఉంటాయి అని చాలా మందికి తెలుసు. ఇప్పుడు చాలా మంది సాలార్ సినిమా 2000 3000 వేసి బ్లాక్ టికెట్లు కొంటున్నాడు. ఎవడు కొంటుండు? ఈ లోవర్ మిడిల్ క్లాస్ వాడు కొంటుండు. ఆ డబ్బు ఎవరికి పోతుంది? ప్రభాస్ కోటీశ్వరుడు అయిపోతున్నాడు, ప్రొడ్యూసర్ కోటీశ్వరుడు అవుతున్నాడు. చాలా మందికి సాలార్ అంటే కూడా తెలియదు. సాలార్ అంటే చాలా మందికి తెలియదు. అడగండి ఒకసారి సడన్గా సాలార్ అంటే ఏంది, వాడు గూగుల్లో నెట్లో కొట్టి చూసుకొని ఉంటాడు సాలార్ అంటే ఏంది. సలార్ ఏ మిల్లత్ అంటారు, సాలార్ ఏ మిల్లత్ ఉర్దూ వర్డ్. సిపాయి సాలార్ అంటారు, సిపాయికే సాలార్, the commander of the forces, the commander of the society, the leader of the society is called salar. Salar e millat. ఇది ఉర్దూ వర్డ్. చాలా మందికి తెలియదు. బాగుంది సాలార్ పోతున్నాం, ఆ సాలార్ నిజం కాదు. ఫస్ట్ మనము ఆ స్థాయికి తీసుకుపోవాలి. నీకు పిక్చర్ మెయిన్ టైటిల్ ఇదే తెలియదు. సాలార్ అంటే ఏంది, 2000 పెట్టి సాలార్ టికెట్ తీసుకొని పోతే అక్కడ 3 గంటలు నిన్ను ఎర్రివేదు అని చేసి నీ పైసలు గుంజుకొని పాప్కార్న్కి 150 గుంజి నేను బయట పడేస్తాడు. నీకు బయట పడేయగానే వాడు రివ్యూకి వస్తాడు, సార్ సాలార్ ఎట్లుంది. పోనీ వాడి దగ్గర పైసలు తీసుకొని సినిమా చూసి వస్తున్నావు అంటే కాదు, నీ పైసలతో నీవు సినిమా చూసి నీ పైసలతో నీవు పాప్కార్న్ తిని బయట వచ్చి ఫ్రీగా రివ్యూ ఇవ్వాలి. అదే నీవు యూట్యూబ్ ఛానల్ తీసుకొని రివ్యూ ఇస్తే నీ పైసలను వస్తాయి. అది మిడిల్ క్లాస్ వాడు చేయడు. మిడిల్ క్లాస్ వాడు తన పైసలు పెట్టుకొని సాలార్ సినిమా చూసి 150 పాప్కార్న్ తిని 50-100 రూపాయల కూల్ డ్రింక్ తాగి బయటకు వచ్చి ఫ్రీగా రివ్యూ ఇస్తాడు. అందుకోసం వాడు మిడిల్ క్లాస్లో మిగిలిపోతాడు. దయచేసి మిడిల్ క్లాస్ వాళ్ళు క్లియర్గా డిసైడ్ చేసుకోవాలి, అసలు సంతోషం అంటే ఏమి, అచీవ్మెంట్ అంటే ఏమేమి ఉంటాయి, అసలు మనం చేసే రోజువారీ పనులు మన స్థాయిని మనం పెంచుతున్నాయా. స్థాయి అంటే మళ్ళీ పైసల దగ్గర పోకండి. మొన్న చెప్పినా కదా, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, ఇన్నేళ్ళు మినిస్టర్ ఉండి ఎమ్మెల్యే ఉండి 6 సార్లు ఎమ్మెల్యే అటవాడు. స్లీపింగ్ రిమార్క్స్కి డిఫరెన్స్ తెలియని సన్నా పరువు మొత్తం బాయ్. ఎన్ని కోట్లుంటే ఏంద్రా మీకు, ఒక భాష రాదు, ఒక యాస రాదు. చాలా మంది అరే నువ్వు కన్నడిగా నీవెందుకు పెడుతున్నావు, తెలుగు వాళ్ళ మధ్యలో చిచ్చు పెడుతున్నావు అంటారు. అరే సన్నాసులారా,
సన్నాసులారా, మీకు తెలియదు. ఆ? మా నా అమ్మమ్మ, ఆ? అమ్మమ్మ అవుతుంది. ఆమె రజాకార్ టైంలోనే మహబూబ్ నగర్ దీనికి జిల్లా పరిషత్ చైర్మన్, అంటే అప్పుడు మండల్ మున్సిపల్ ఇది ఉంటుండే ఒకటి, మున్సిపల్ కమిటీకి చైర్పర్సన్ ఆడామె. మీ ముఖాలకు మీ అమ్మమ్మలు నాయనమ్మలు ఏమున్నారు ఒక్కసారి చెప్పండి. ఎక్కడున్నారా మీరు? తెలంగాణ అంటేనే తెలియదు మీకు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి కూడా నాకు చెప్తున్నారు హైదరాబాద్ మాది ఆడు. మీది ఎట్లయితుందిరా? మా అమ్మమ్మ షేర్వాణి టోపీ వేసుకొని పోతుండేట సైకిల్ మీద రజాకార్ జమానాలో. ఆడవాళ్ళు కల్పిస్తే ఆడవాళ్ళని ఏమైనా చేస్తారని. పోస్ట్ ఏమో పెద్దది. అంటే వాళ్ళు రజాకార్లను ఫేస్ చేసిన ఫ్యామిలీ మాది. మా తాత ఫేస్ చేసిండు, మా నాయనమ్మ ఫేస్ చేసింది, మా అమ్మమ్మ ఫేస్ చేసింది. మా ఫ్యామిలీలో చాలా మంది చూసిండ్రు రజాకార్లను. మా ఫ్యామిలీలో చాలా మంది గుర్తు వస్తుంది. మీ ముఖాల గుర్తు వస్తుందిరా? మీ ఇంట్లో ఎవడన్నా చూపించండిరా. హిందీ రాదు బడపలకు, హిందీ వస్తుందిరా మీ ముఖాలకు? ఒక ముఖం చూపించండి, సరిగ్గా హిందీ మాట్లాడితే చూద్దాం. నువ్వు హైదరాబాద్ నీది అంటున్నావు కదా. కాను భైరీ పడతా హై కాదు, కాన్ పే భైరీ పడతా హై. ఎంతమందికి వచ్చి బే? హైదరాబాద్ మీద అంటారు కదా. హైదరాబాద్ చూపించండి కొద్ది నాకు, నడువు మీతో వస్తాను. ఇప్పుడు నేను కన్నడిగా నేను చెప్పుకున్నా, నేను దాచుకోలే. హిస్టరీ కూడా నాకు తెలుసు, తెలంగాణలో ఎంతకాలం నుంచి ఉన్నామని. మా దగ్గర ఆడవాళ్ళే అంత ఆ పొజిషన్ నుండి రజాకారులను ఫేస్ చేసిండ్రంటే మీ ఫ్యామిలీది ఒక్కసారి తిరిగి చూసుకోండి. రజాకార్ అనడానికి రాదు రా. మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరైనా అనిపించాలి, ఒకసారి అని చూపించమనండి. హిందీ ఒక లైన్లో మాట్లాడమనండి. అప్పుడు చెప్పండి నేను హైదరాబాద్లో ఉంటున్నా. హైదరాబాద్ హైదరాబాద్ కాదు. పోనీ భాగ్యనగర అంటారంట, అది కూడా అంటారంట. భాగ్యనగరం అంటారు. భాగ్య కాదు, భాగ్యనగరం. భాగ్య అయింది బే, తెలుగు కూడా రాదు. భాగ్య అయింది, భాగ్య, భాగ్యము. తెలుగు రాదు, హిందీ రాదు, ఉర్దూ రాదు. హైదరాబాద్ మాదే. ఇంగించుకోవడానికి కొడకల్లారా. ఎన్ని ఏండ్లున్నా మీ యాసలు మీ యాసలే. ఎవడన్నా ఏమంటే రోషాల బట్టి బాగా వస్తాయి. నేర్చుకోండి బే, మరి హిందీ నేర్చుకొని చూపి. పోనీ హైదరాబాద్ హిందీ అనే నేర్చుకోండి. కైకు జారే కాసే ఆరే ఇటువంటి హిందీ అనే నేర్చుకొని సావండి. గంపెడు బిర్యానీలు, ఈ ఇరానీ సమోసాలు తింటారు కదా. మళ్ళీ భాష కూడా రావాలి కదా బే. ఇప్పుడు చాలా మంది ఆంధ్ర వాళ్ళ మీద పెడితే మీరు హైదరాబాద్లో ఎందుకుంటున్నారు, మీరు కర్ణాటక వెళ్ళిపోయి. అరే పోబే, బీదర్ కర్ణాటక. అది ఫస్ట్ డెక్కన్లో ఉండే, నిజాం రూల్లో ఉండే. ఫస్ట్ హిస్టరీ తెలుసుకోండి బే. ఏదో భీమవరము, అల్లవరము, సింహాచలం దిగిన అక్కడి నుంచి వచ్చి వైజాగ్, కోనసీమ కొబ్బరిబండం దగ్గర నుంచి వచ్చి హైదరాబాద్ వాళ్ళకే నీతులు చెప్పే అంత స్థాయి కాదు మీకు. నాతో రండి చూపిస్తా హైదరాబాద్ అంటే ఎట్లుంటుంది. ఓల్డ్ సిటీ చూపిస్తా. ఇది వెళ్తా. ఇది దయచేసి కమెంట్స్ పెట్టే ముందు చాలా జాగ్రత్తగా పెట్టండి. నేనేం ఆంధ్ర క్యాండిడేట్ కాదు. ఏమండి మీరు అలా తిట్టకండి అనను నేను. తిడితే మీ అమ్మ, అబ్బా, మీ తాత, మొత్తం మీ ఫ్యామిలీని మొత్తం లాగుతా.
నేను ఇట్లా సైలెంట్గా కూర్చొని కామ్గా ఉండి భరించే రకం కాదు. అసలు మీకు టాలెంట్ ఉంటే కరెక్ట్ కమెంట్కి కరెక్ట్ జవాబు ఇవ్వండి, డీసెంట్గా జవాబు ఇవ్వండి కమెంట్కి. లేదు మీరు ఇట్లా తప్పు అంటున్నారు, మా ప్రకారం ఇది ఓకే, నో ప్రాబ్లం. మీకు అవగాహన లేదు అనడం కదా, నీకు అవగాహన ఉంది కదా, నీకు మంచి వీడియో చేయి, జబర్దస్త్ నా వీడియోని తలదన్నే వీడియో చేయి, కూర్చో ఒక అర్ధగంట కూర్చో, రాసుకో, స్క్రిప్ట్ రాసుకో, చూసుకుంటూ చెప్పు. నాలాగా చూడకుండా చెప్పే దమ్ము లేదు మీకు. చూసుకుంటా మీ ఆంధ్ర భాషలు రాసి చదువు, ఒప్పుకుంటా నేను. అబ్బా ఏం డేటా, ఏం నిజాలు. దేశంలో ఎక్కడన్నా ఎవరైనా ఉండొచ్చా? ఉండొచ్చు, మరి ఉండొచ్చు. రేపు బీహారీలు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ని కమ్మేస్తే, మీకు ఉద్యమ దాన్ని బయట పంపిస్తే మీరు ఇదే మాట అంటారా? రండి మరి ఉండండి అంటారు. అక్కడ మీకే దిక్కు లేదు, అందుకోసం ఎవడు ఉండడు. ఇక ఆంధ్రాలో మీకు దిక్కు లేదనే కదా హైదరాబాద్కి వచ్చింది. మీరు ఉండి చూడండి అంటే అక్కడ ఏముందని ఉంటారు? కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలే, దొడ్డు బియ్యాలు, పూతరేకులు, మడత కాజాలు, ఇదొక ఏమున్నాయి అక్కడ? ఏమున్నాయి చెప్పు. ఇప్పుడు అందమైన రాష్ట్రం నేను ఒప్పుకుంటా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కన్నా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ కోనసీమ ఆ ఏరియా చూస్తుంటే అబ్బా దరిద్రం అనిపిస్తుంది తెలంగాణ. ఆ వైజాగ్ బీచ్, విజయనగరం అడవులు, ఆ బొర్రా కేవ్స్, ఆ భీమవరం కోస్టల్ ఏరియాస్, నెల్లూరు చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. మళ్ళీ అంత బ్యూటిఫుల్ ఏరియా అనేది అంతా వదిలేసి ఈ దరిద్ర పంపకొచ్చి ఎందుకు కావాలి మీరు? నేను అడిగే ప్రశ్న అది. ఇప్పుడు అంత కొబ్బరి బొండం తినుకుంటే చీప్గా ఉండొచ్చు కదా అక్కడ. ఇక్కడ 50 రూపాయలు కొబ్బరి బొండం, అక్కడ 5 రూపాయలు 10 రూపాయలకే అమ్ముతారు. అరటికాయలు అరటి పండ్లు ఎంత చీప్ అక్కడ. జీడిపప్పు పలాస, మంచి జీడిపప్పులు తినుకుంటా మస్తు ఫ్రై చేసుకొని తినుకుంటా, మా ఫిష్ ఫ్రై తినుకుంటే అక్కడనే ఉండాలి. కోళ్ళు జబర్దస్త్ కోళ్ళు, పందెం కోళ్ళని కోసుకోవాలి, బిర్యానీ వేసుకొని తినాలి. ఈ హైదరాబాద్కి వచ్చి ఎందుకు చేస్తారు మరి? ఈ కోర్సెస్ అక్కడ ఉండవా? వైజాగ్లో విజయవాడలో చేసుకొని అక్కడి నుంచి ఎంట్రన్స్ రాసుకోండి. ఇక్కడ వచ్చి ఎంట్రన్స్ ఎందుకు రాయాలి సానికే అని నేను అడిగిన. ఇంత డీసెంట్గా అడిగిన. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అవసరమా మీకు? మనము వికెట్లో ఉన్నప్పుడు ఎక్కువ ధమ్కీలు ఇవ్వద్దు. ఇప్పుడు చాలామంది ఆంధ్ర ముండా కొడుకులు వస్తారు, హిందీలో తిడుతుంటారు నాకు. కొంతమందికి భయ్యా డిఫరెన్స్ తెలియదు. భయ్యా కాదు భయ్యా, భా కింద చట. కన్నడిగానే తెలుగు స్పష్టంగా చెప్తాను. మీరు సిగ్గుపడాలి, మీరు పోయి దుంకాలి. మన అల్లు అర్జున్ సినిమాలో లారీ పడతారు కదా బాయిలా, అట్లా పడాలి మీరు. భయ్యా కాదు భయ్యా అనడానికి వస్తే అనండి, లేకపోతే అన్నయ్య అనండి. తేట తెలుగులో మంచిగా ఉంటుంది, అన్నయ్య అనొచ్చు కదా. ఈ భయ్యా ఏంటి? కొజ్జాగాలని అంటారు. బావయ్య, అయ్యా బావయ్య, బావా అంటారు. అట్లా భయ్యా కాదు భయ్యా. వస్తే మాట్లాడండి, లేకపోతే అన్నయ్య అనండి. బాగుండదా? అన్నయ్య అంటే అన్నయ్య అనండి. బాట్కవ్ అంటే బాట్కవ్ ఏందే? బాళహౌ అనాలి. బాళహౌ ఎట్లా అనాలి? బాళహౌ అనండి చూద్దాం. బాట్కవ్ కాదే, బాళహౌ. ఒబ్బే బాళహౌ. ఇది అట్లా ప్రతి దాంట్లో కూడా మంచి భాష ప్రావీణ్యం సంపాదించుకోండి ముందు. తర్వాత హైదరాబాద్ మాదే, మేము ఎక్కడైనా ఉండొచ్చు, మనం బీహార్లో పోయి ఉండండి చూద్దాం. బీహార్లో కూడా మస్తు సస్యశ్యామలంగా ఉంటుంది బీహార్. పోయి ఉండండి చూద్దాం. మీ ఆంధ్ర తెలివితేటలు అక్కడ చూపించండి. గుద్ద మీద దంతారు. గుద్దని గుద్ద కాదు, గుద్ద.
మరి నేను కన్నడిగానే, మరి నాకున్న తెలుగు భాష ప్రావీణ్యం కూడా మీకు లేదు. సిగ్గుపడాలి. పడాలా లేదా? పడండి. ఏదైనా ఒక దాని మీద పట్టు సాధించండి. ఎవడైనా ఒక ఒక వీడియో చేస్తున్నాడంటే తెలంగాణలో జరిగిన అన్యాయాన్ని తెలంగాణ వాళ్ళు చాలా మృదువుగా, నీట్‌గా పండ్ల కింద పెట్టుకొని భరించారు. వాళ్ళకు తిక్క రేగిందంటే ఇక కథలు వేరే ఉంటాయి. నేను అందుకోసం ఆ వీడియో చేసిన. ఆంధ్ర వాళ్ళు రియలైజ్ చేసుకోవాలనే ఆ వీడియో చేసిన. అంతేగాని మీ ఆంధ్ర సజెషన్లు నాకొద్దు. ఎందుకంటే మీ పక్షపాతులే మీరు. అంటే మీ కథ మీరే చూసుకుంటారు. నేను ఒక వీడియో కూడా చేసిన. ఆంధ్ర వాళ్ళకు లాభం ఉందంటే ఏ పనైనా చేస్తారు. ఏ పనైనా, పనైనా కాదు పనైనా చేస్తారు. అది మీ లెవెల్. అది మీ లెవెల్. అందుకోసమే నేను ఆ వీడియో పెట్టిన. మిమ్మల్ని కించపరచాలని కాదు. మాకున్న బాధలు, మాకున్న ఇది ఆబ్జెక్షన్స్, మాకయ్యే అన్యాయం గురించి తెలపడానికి ఆ వీడియో పెట్టిన. అక్కడ వచ్చేసి నువ్వు కన్నడిగా అంటే ఇప్పుడు అనమని చెప్పండి ఎవరైనా తెలంగాణ ఆయనని, ఈయన కన్నడిగా ఉన్నాడు, తప్పు మాట్లాడుతుండు, తెలంగాణకు ద్రోహం చేస్తుండు అని చెప్పండి. ఒక్క తెలంగాణ వాసిని అనమని చెప్పండి. అనమని చెప్పండి. దయచేసి నేను వీడియోస్ ఖచ్చితంగా ప్రామాణికబద్ధమైన వీడియోస్ పెడతా. నేను యాక్సెప్ట్ చేసుకోండి, డైజెస్ట్ చేసుకోవడం నేర్చుకోండి. నేను రియల్ ఎస్టేట్ మీద ఎంత నిజాలు మాట్లాడతానో భాష మీద, తెలంగాణ మా రాష్ట్రం మీద, మీ రాష్ట్రం మీద లేదా సౌత్ ఇండియా మీద కూడా అంతే ఖచ్చితంగా మాట్లాడతాను. నాకు ఆంధ్రాకు అన్యాయం జరుగుతుంటే నేను మోదీని తప్పు పట్టిన, అంతేగాని మోదీని పొగడలే. ఆంధ్ర వాళ్ళకి మంచిగా చేసినాం, మంచిగా చేసినాం అని. అది మీరు గమనించాలి. ఫస్ట్ భాషపై పట్టు, భాషకు రెస్పెక్ట్, తర్వాత సెటిల్మెంట్. మీరు నా అగ్రెసివ్ నేచర్ చూసి మీరు భయపడకండి. నాకు అందరంటే ప్రేమనే, కానీ నిజాలంటే కూడా అంతే ప్రేమ. అందుకోసం నేను ఈ వీడియోస్ పెడుతున్నా, అంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. నేను గాలి మాటలు మాట్లాడి ప్రామాణికంగా ఏది మాట్లాడకుంటే ఎవడు సబ్స్క్రైబ్ చేసుకోడు. కొంతమంది వస్తారు, ఐఎమ్ అన్సబ్స్క్రైబింగ్ అంటే పీడా పోయిందని చెప్తారు. దరిద్రం ఉంది. సబ్స్క్రైబర్ పోతుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? మనకు మోషన్ కాకపోతే టైట్గా మోషన్ అయితే, మోషన్ అయిపోగానే ఎంత సంతోషం ఉంటుందో అట్లా చీని అమ్మ పోయింది, సబ్స్క్రైబర్ పోయింది అని సంతోషపడుతుంది. అటువంటి సబ్స్క్రైబర్స్ పోతేనే మంచిది. మోషన్ అయిపోతే ఎంత సంతోషం ఉంటుందో సబ్స్క్రైబర్ పోతే అంత సంతోషం ఉంటుంది. అంటే నాకు ఆ పోయిన సబ్స్క్రైబరు, అది ఆ రీజన్తో పోయిన సబ్స్క్రైబరు దీనితో సమానం. పోయేది ఉంటే పోండి, కానీ నేను అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అని డిక్లేర్ చేయకండి. మీకు ఇష్టం లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకొని కామ్గా వెళ్ళిపోండి. లేదా మీకు కమెంట్ పెట్టేది ఉంటే నా టాపిక్ పైన పెట్టండి. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అనకండి. మీరు నిజాలే మాట్లాడుతున్నారు, కానీ మాకు ఈ కండిషన్స్ వల్ల మేము ఇలా ఉంటున్నాము. మీరు నిజాలు ఎంత దూరం పోతుంటారో నా వీడియోస్ కూడా మిమ్మల్ని తరుముకుంటూ అటువైపు వస్తుంటాయి. మీరు ఆగి సమాధానం ఎప్పుడు ఇవ్వగలిగే స్థాయి మీకు వస్తుందో అప్పుడే నా వీడియోస్ కాస్త నెమ్మది. అంతేగాని మీరు చెప్పేదే రాంగు, మీరు పక్షపాతి, మీరు కన్నడిగా, మీరు తెలంగాణవాద, మీరెవరు మాకు చెప్పడానికి అనే స్థాయి మీది కాదు. మీరు వలసవాదులు, వలసవాద భాషనే మాట్లాడతారు. కనుకనే నేను వీడియోస్ చేస్తా, తప్పకుండా చేస్తా. ఇంకో 100 వీడియోలు వేస్తా. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే, నచ్చకపోయినా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.